అయితే నిన్న ఫైనలీ సంజన గారు ఒక గేమ్ ఆడారనమాట. అంటే గట్టిగా వార్నింగే ఇచ్చారు అందరికి, బిగ్ బాస్ కంటెస్టెంట్లందరికీ. అంటే నాకెందుకో ఇప్పుడు సంజన గారి గేమ్ నచ్చుతుందనమాట. ఈ సీజన్ ఏంటో విన్నర్ ఇప్పటిదాకా డిసైడ్ అవ్వలేదు చూడండి. నాకు ఎప్పుడెప్పుడు సంజన గారు అనిపిస్తారు, ఎప్పుడెప్పుడు కళ్యాణ్ అనిపిస్తాడు, ఎప్పుడెప్పుడు తనుజ అనిపిస్తుంది, ఎప్పుడెప్పుడు ఇమాన్యుల్ అనిపిస్తారు. నలుగురు ఉన్నారు విన్నర్ క్వాలిటీస్. బర్నీ గారు ఎంత కొద్దిగా ఎఫర్ట్స్ అయిన టాస్క్లు ఇచ్చుంటే, అంటే అతనికి మించి ఎఫర్ట్స్ టాస్క్లు ఇచ్చుంటే బర్నీ గారు ఈ పాటికి విన్నర్ పొజిషన్లో ఉండేవారు. బర్నీ గారిని అందుకే ఉంచలేదన్నమాట. నలుగురు విన్నర్ క్వాలిటీస్ ఉన్నారు ఇందులో. నేను ఎవరి పేరు ఎత్తాలి? దీని గురించి రేపు లాంగ్ వీడియో వస్తుంది, ఆ లాంగ్ వీడియో చూశాను. అయితే ఫైనల్ నిన్న సంజన గారు అయితే ఒక గేమ్ ఆడారు. హౌస్మేట్స్ అందరికి గట్టి వార్నింగ్ ఇచ్చారనమాట. నా పేరు ఇనఫ్ ఈజ్ ఇనఫ్, నా పేరు కానీ వచ్చిందా నేను ఇంకా బిగ్ బాస్లో లేని గొడవలు ఇప్పుడు కావాలా మీకు అని గట్టి వార్నింగ్ ఇచ్చారనమాట. ఎవరికి డిమోన్ పవన్కి. దెబ్బకి ఎవరు సంజన గారి పేరు ఎత్తలే. అలా చేశారనమాట సంజన గారు నిన్న. అది ఇప్పుడు సంజన గారి గేమ్ కొద్దిగా ట్రాక్లో వచ్చిందనమాట. ఎంత నోరు జారినా, ఎంత ఇచ్చేసినా సంజన గారు తన గేమ్ని తను ఫోకస్గా ఆడుతున్నారనమాట బిగ్ బాస్ హౌస్లో.